అధికారంలో ఉంటుంది, సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, దేశంలోనే తెలంగాణని మొదటి రాష్ట్రంగా నిలబెడతాం. చివరగా ఒక్క మాట ముగించే ముందు ఆయన జగ్గన్న జర నిలబడా, జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందలుకురా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడు. ఈయన నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తీన. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడంది నేను కానీ, మా మహేష్ గౌడ్ కానీ, మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్లు వేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడింది నిలబడితే నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. మీ దురదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడే పిచ్చోన్లాగా మీతోనే తిరుగుతున్నాడా. నేను 100 సార్లు చెప్పిన, సిగ్గులేనాడరా పట్నంలో జరిసేపు నా ఎంబడా నుండి ఏం దాచిపెట్టిన లడ్డు సంగారెడ్డిలో అంటే తెల్లారగట్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. జరిసేపు మా దగ్గర ఉంటాడు, మళ్ళీ ఎంబడే వచ్చి మీ దగ్గర ఉంటాడు. ఇంత మంచోడు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా, వజ్రాలు ఇచ్చినా దొరకడు. ఆయన మీ మీద చూపించే ప్రేమ ఎనలేనిది. ఇట్లాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి. నేను జగ్గన్నను సంతోషపెట్టడానికో టీవీలో స్క్రోలింగ్కో చెప్తలేను, నేను మనసు నిండా నమ్మింది చెప్తున్నా. ప్రజలకు ఏదైనా కుటుంబాన్ని కూడా వదిలేసుకొని, పిల్లల ఇల్లు వాకిలి పెళ్ళి అన్నీ వదిలేసి ప్రజల కోసం తిరిగే నాయకుడికి ఒకవేళ మార్కులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జగ్గారెడ్డి వస్తాడు. నాకంటే కూడా నేను నా కుటుంబం, మా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీని చూసుకుంటూనే రాజకీయం చేస్తా. ఈయన అన్ని వదిలేసి మీకోసమే చేస్తుండు. జగ్గన్న మిమ్మల్ని కాపాడుకున్నాడు కాదు, జగ్గన్నను కాపాడుకునే బాధ్యత మీది. ఆ బరువు మీ మీద పెట్టి నేను వెళ్తున్నా. మీరందరూ మాట ఇస్తారు కదా జగ్గన్నను కాపాడుకునేటందుకు. ఇస్తారా అన్నోళ్ళు అందరు చేయి పైకెత్తూరి. అందరూ అక్కకిచ్చేది అక్కకిస్తాం, అన్నకిచ్చేది అన్నకిస్తాం. ఈ పొత్తుల పంచాయతీ ఏం లేదు. అక్క చైర్పర్సన్ ఇచ్చినాం, రేపు భవిష్యత్తులో సంగారెడ్డి అక్కకిస్తే జగ్గారెడ్డికి ఇంకోటి ఇవ్వచ్చు రాహుల్ గాంధీ. ఏమిస్తాడో నాకు తెలియదు. బోసరాజు గారికి కర్ణాటకలో ఏమి లేకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసిండు రాహుల్ గాంధీ కర్ణాటకలో. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజల మేలు కోరుకునే నాయకుడు ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటే అది మనకు గౌరవం, గుర్తింపు, మీ ప్రాంతానికి కూడా మర్యాద. ఇవాళ అదే జగ్గారెడ్డి గెలుచుంటే మీ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుండే. అయినా మీ మధ్యలోనే ఉంటున్న జగ్గారెడ్డికి మీరు అండగా నిలబడండి అని ఒక సోదరుడుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. ధర్మానికి కంకణ బద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం, నవతరానికి మార్గదర్శనం. ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు, ఆలయ పరిచయం మీ AB6 న్యూస్ లో